రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కేరళలో అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ఇవి. యూడీఎఫ్ ఈసారి గత 2 సార్లుగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నటువంటి ఎల్డీఎఫ్ వామపక్షాల కూటమిని ఓడించగలుగుతుందా లేదా అన్నది ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే యూడీఎఫ్ ఇప్పటికే 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉంది. ఈసారి గెలవకపోతే మరొక 5 సంవత్సరాలు శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. కమ్యూనిస్టు పార్టీకి ఏకైక జెండా మోసే రాష్ట్రంగా కేరళ ఉంది. కాబట్టి పినరాయి విజయన్ మరొక టర్మ్ గెలుస్తారా లేదా, ఇది మొత్తం కేరళ రాజకీయం అంతా కూడాను రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ చర్చిస్తున్న విషయం. అయితే ఈసారి చాప కింద నీరుగా భారతీయ జనతా పార్టీ కేరళ రాజకీయాల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. గత లోకసభ ఎన్నికల సమయంలో వచ్చినటువంటి ఓట్ల ప్రకారం గనక లెక్కేస్తే 18 స్థానాలలో బీజేపీ 1వ స్థానంలో ఉంది. అంటే అసెంబ్లీ సెగ్మెంట్స్లో 18 అసెంబ్లీ సెగ్మెంట్లో 1వ స్థానంలో ఉంది. వీటిలో సగము గెలుచుకోగలిగిన, అంటే 9 గెలుచుకోగలిగినా కూడాను కేరళ రాష్ట్ర రాజకీయాల్లో 3వ శక్తిగా, ఏ కూటమికి చెందనటువంటి 3వ శక్తిగా బీజేపీ అవతరిస్తుంది. అందుకనే బీజేపీని అణిచే విషయానికి వచ్చేటప్పటికీ అన్ని పార్టీలు ఒకటవుతున్నాయి. వామపక్షానికి కాంగ్రెస్, యూడీఎఫ్కి, వాస్తవానికి కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, యూడీఎఫ్ ప్రభుత్వం ఉంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉంటుంది. అందులో కాంగ్రెస్ పెద్ద పార్టీ, మిగతా 8, 10, 12 పార్టీలు ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీలు కూడా సిపిఎం పెద్ద పార్టీ, సిపిఐ, మిగతా అనేక చిల్లర పార్టీలన్నీ కలుపుకుంటే ఒక 10, 12 పార్టీలతో అదొక కూటమి ఉంటుంది. కాబట్టి కేరళలో వామపక్షము సిపిఎం ప్రభుత్వం అనడం పొరపాటు. వాస్తవానికి సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్. అయితే వాళ్ళిద్దరూ ఇప్పుడు భయపడుతున్నది బీజేపీకి. దీనికి అద్భుతమైన ఉదాహరణ చెప్పాలంటే ఉత్తర కేరళలో ఉన్నటువంటి మంజేశ్వరం నియోజకవర్గాన్ని చూడొచ్చు. ఈ మంజేశ్వరం నియోజకవర్గంలో గత 2-3 ఎన్నికల్లో యూడీఎఫ్ గెలుస్తూ వచ్చింది. కానీ 2వ పొజిషన్లో ఎవరున్నారు? 2వ పొజిషన్లో బీజేపీ ఉంది. బీజేపీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. 2021లో ఆయన పోటీ చేసినప్పుడు, అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన కేవలము 745 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన 2వ స్థానంలో ఉన్నారు. ఆయనని ఓడించిన పార్టీకి ఆయన కన్నా 745 ఓట్లు ఎక్కువగా వచ్చినాయి. అంటే ఒక 400 ఓట్లు అదనంగా కనుక బీజేపీ సంపాదించుకుని ఉంటే ఈ సీటు కె సురేంద్రన్ గెలుచుకునేవారు. 2016 ఎన్నికల్లో అయితే మార్జిన్ ఇంకా తక్కువగా ఉంది. కేవలం 89 ఓట్లతో సురేంద్రన్ ఓడిపోయారు. ఈసారి సురేంద్రన్ అక్కడ మళ్ళీ పోటీ చేస్తున్నారు. సురేంద్రన్ పట్ల సానుభూతి ఉంది. బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతోంది. అక్కడ యూడీఎఫ్ అభ్యర్థి పట్ల అసంతృప్తి ఉంది. ఏకేఎం భాష అతని పేరు, కాంగ్రెస్ కూటమి తరఫున ఇచ్చారు, కానీ ముస్లిం లీగ్ సభ్యుడతను. అతని పట్ల అసంతృప్తి ఉంది. అతన్ని ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని కాపాడేందుకు లెఫ్ట్ ఫ్రంట్, యూడీఎఫ్ రెండూ కలుస్తున్నాయి. మొత్తం కేరళలో 140 స్థానాల్లో 139 స్థానాల్లో ఎస్డిపిఐ, నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క రాజకీయ రూపంగా భావించేటటువంటి ఎస్డిపిఐ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, వామపక్షంతో కూటమి కట్టింది. వామపక్ష కూటమిలో నిషేధిత పిఎఫ్ఐ మిత్రపక్షమైన ఎస్డిపిఐ ఉంది. సెక్యులరిజం గురించి మాటలు మాట్లాడే వామపక్షులు ఈ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడరు. ఈ ఎస్డిపిఐ 140 సీట్లలో 139 సీట్లలో ఎల్డీఎఫ్తో ఉంది. 1 సీటు, అంటే మంజేశ్వరంలో మాత్రం ఇది కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పోటీ నుంచి ఉపసంహరించుకుంది. ఇక్కడ ఎల్డీఎఫ్ ఎస్డిపిఐకి టికెట్ ఇస్తే ఎస్డిపిఐ పోటీ నుంచి పక్కకు వచ్చింది. కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగులు ఇప్పటికే ఏకేఎం భాషను నిలబెట్టాయి. ఎస్డిపిఐ మద్దతు ఉపసంహరించుకుంది. మరొక ముస్లిం పార్టీ ఉంది, దాని పేరు పీడీపీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ. దీని నాయకుడు పేరు మొహమ్మద్ అబ్దుల్ నాసర్ మదనీ. ఈ మదనీ
కోయంబత్తూరు పేలుళ్ళు అద్వానీ హత్య కోసం కుట్ర పన్నినటువంటి అల్ ఉమ్మాతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి చాలా కాలం కోయంబత్తూరు జైల్లో ఉన్నారు. ఇతన్ని విడుదల చేయాలని లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు అద్వానీని చంపిన వాడిని విడుదల చేయమని. అలాంటి ఈ అబ్దుల్ నాసర్ మదనీకి చెందినటువంటి పీడీపీ కూడా ఇక్కడ పోటీ నుంచి ఉపసంహరించుకుంది. ఎందుకంటే మేము ఇంటర్నల్గా సర్వే చేశాము, 1000 ఓట్ల తేడాతోటి ఈసారి సురేంద్రన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎస్డిపిఐ, పీడీపీ అంటే వామపక్షానికి మద్దతుగా దక్షిణ పక్షానికి యూడిఎఫ్కి మద్దతుగా ఎల్డిఎఫ్ తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. నిషేధిత పిఎఫ్ఐ అనుబంధ సంస్థ అయిన ఎస్డిపిఐ అద్వానీ హత్యకు కుట్ర పన్నినటువంటి పార్టీకి చెందినటువంటి అబ్దుల్ నాసర్ మదనీలు ఐయుఎంఎల్కి మద్దతుగా ఉపసంహరించుకున్నారు, పోటీ నుంచి తప్పుకున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా యూడిఎఫ్, ఎస్డిపిఐలు కలిసి పోటీ చేసినాయి. కాబట్టి బీజేపీని ఏదో ఒక రకంగా అడ్డుకునేందుకు, కేరళ రాజకీయాల్లో తృతీయ శక్తిగా ఎదగనివ్వకుండా ఉండేందుకు సర్వశక్తుల్ని ఒడ్డుతున్నాయి, సర్వ పన్నాగాల్ని పన్నుతున్నాయి. ఒక్క మంజేశ్వరం నియోజకవర్గం కథ ఇది. వీటన్నిటినీ ఛేదించుకుని కూడా సురేంద్రన్ కనుక విజయం సాధిస్తే, ఒక్క ఓటుతో విజయం సాధించినా కూడాను అది చరిత్రాత్మక విజయం అవుతుంది. కేరళ యొక్క రాజకీయాల రూపురేఖల్ని మార్చేటటువంటి విజయం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.